ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ వాస్తవంగా వాళ్ళ దేశంలో ఓటమి పాలవుతున్నాడు. ఈ మధ్యన సంకీర్ణంలో కూడా చూస్తే అధికార పక్షంగా వీళ్ళకి మైనస్ ఉంది. అంతకుముందు అధ్యక్షుడిగా గెలిచాడు, అది కూడా అత్యవసరతో గెలిచినటువంటి పరిస్థితి. దాంతో అప్పటి నుంచి కూడా నెక్స్ట్ గెలవడం కోసం ఏదో ఒక ఎత్తేస్తున్నాడు. అందులో భాగంగా అమెరికాతో గొడవ పెట్టుకుని యూరప్కి నాయకుడైతే కనుక అప్పుడు తన దేశంలో అంతర్జాతీయ పరిణామాలు అడ్డం పెట్టుకుని మళ్ళీ తనని ముందుకు తీసుకొస్తారని భావిస్తున్నాడు. అందుకోసమని ఉక్రెయిన్ విషయంలో పదే పదే స్పందిస్తున్నాడు. ఇంకోటి యూరోపియన్ యూనియన్కి నాయకత్వం వహించాలన్నది ఆయన కోరిక. జర్మనీ అధ్యక్షుడు డొనాల్డ్ షోఫ్ ఇప్పుడు అతను ఓడిపోయాడు శాంతం. అదే సందర్భంలో థర్డ్ ప్లేస్కి వచ్చి ఉన్నాడు. ఇంకో పక్కన బ్రిటన్ ప్రధానమంత్రికి కీర్ స్టార్మర్ కూడా సేమ్ బుద్ధి ఉంది. కాకపోతే అతనికి సొంత దేశంలోనే పెద్ద ఎదురు దెబ్బ ఉంది. ఫ్రాన్స్కి వచ్చేటప్పటికి సంకీర్ణంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇంకా అధ్యక్షుడికి ఉన్న అధికారాలు కాస్త విశేషంగా ఉండటం, బ్రిటన్ ప్రధానమంత్రికి జర్మనీ అధ్యక్షుడికి లేనటువంటి కాస్త అధికారులు ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఉండేటప్పటికి రెచ్చిపోతున్నాడు. తాజాగా ఐగారు చెప్పేటటువంటి పాయింట్ ఏదైతే అణ్వస్త్రాలు కూడా యూరోపియన్ తరపున ఇవ్వాలి మనం ఉక్రెయిన్కి, అప్పుడు రష్యా కంట్రోల్లో ఉంటుందని చెప్పడం, దానికి